హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు మన వీడియోను వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయిన పవన్ గారు ఆటోమొబైల్ సెక్టార్ గురించి చెప్పమని అడిగారు. అదేవిధంగా మీకు కూడా ఏవైనా కంపెనీస్ గురించి కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒక వీడియో నేను క్రియేట్ చేయడానికి 4 రోజులు టైం అనేది పడుతుంది. ఒక కంపెనీ గురించి వీడియో చేయాలంటే ఆ కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్, వెబ్సైట్, అలాగే కాన్ఫరెన్స్ కాల్ రీసెర్చ్ చేస్తే సరిపోతుంది. కానీ ఒక సెక్టార్ గురించి వీడియో చేయాలంటే ఆ సెక్టార్లో ఉన్న అన్ని కంపెనీస్ వెబ్సైట్స్, అలాగే యాన్యువల్ రిపోర్ట్స్, ప్రెజెంటేషన్స్ ఇలా వేరు వేరు వాటిని రీసెర్చ్ చేయవలసి ఉంటుంది. నా కష్టం మీకు అర్థమైతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కేవలం ఆటో సెక్టార్ గురించి మాత్రమే కాకుండా ఈ ఆటో సెక్టార్లో వర్క్ చేస్తున్న, అలాగే ఈ ఆటో సెక్టార్లో ఉన్న ఎంటైర్ సప్లై చైన్ గురించి తెలుసుకుందాం. ఆటో సెక్టర్ ఇండస్ట్రీలో ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ మార్కెటింగ్ ఇన్ వరల్డ్. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ అనేది ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీని 4 సెగ్మెంట్ వైజ్గా స్ప్లిట్ చేశారు. వాటిని చూసుకుంటే 2 వీలర్, 3 వీలర్, ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్. ఇండియా 2 వీలర్, 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ లీడర్గా ఉంది. అంతేకాకుండా జూలై 2023 నాటికి 12,82,000 2 వీలర్ వెహికల్స్ను, అలాగే 3,50,000కు పైగా ప్యాసింజర్ వెహికల్స్ను మార్కెట్లో సెల్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 2023 సెగ్మెంట్ వైజ్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ చూసుకుంటే 2 వీలర్స్లో 17.81%, ప్యాసింజర్ వెహికల్స్ 18.35%, కమర్షియల్ వెహికల్స్ 4.54%, 3 వీలర్స్ 2.31%గా మార్కెట్ షేర్ను ఇక్కడ గమనించవచ్చు. ఆటోమొబైలిటీ ఎక్స్పోర్ట్ను చూస్తే 3.5% CAGRతో గ్రో అవుతుంది. ఇండియా మొత్తం మీద కంపెనీలు గమనిస్తే నార్త్లో అశోక్ లేలాండ్, ఫోర్స్ మోటార్స్, హోండా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, బజాజ్ ఆటోస్, హీరో గ్రూప్ వంటి కంపెనీలు మనకు కనిపిస్తాయి. వెస్ట్లో చూస్తే అశోక్ లేలాండ్, బజాజ్ ఆటోస్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్స్, టాటా మోటార్స్, అలాగే మిగిలిన కంపెనీస్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఈస్ట్లో టాటా మోటార్స్, హిందుస్థాన్ మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు మనకు కనిపిస్తాయి. ఇక చివరిగా సౌత్లో అశోక్ లేలాండ్, మహీంద్రా, టొయోటో మోటార్స్, హిందుస్థాన్ మోటార్స్, టాటా మోటార్స్ ఇలా వేరే వేరే కంపెనీలు మనకి సౌత్లో కనిపిస్తాయి. ఈ స్లైడ్ని గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021 నుంచి 2026 వరకు ప్యాసింజర్ వెహికల్ ప్రొడక్షన్ 8 to 10% CAGRతో గ్రో అవుతుంది. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ని గమనిస్తే 9 to 10% CAGRతో, అలాగే ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ వైజ్ గ్రోత్ చూసుకుంటే 8 to 10% CAGRతో గ్రో అవ్వచ్చు. ఈ స్లైడ్ని గమనిస్తే ప్యాసింజర్ వెహికల్స్ యొక్క మార్కెట్ షేర్ని మీరు ఇక్కడ చూడవచ్చు. మారుతి సుజుకి 49%, హోండాయ్ 17%, టాటా మోటార్స్ 8%, కియా మోటార్స్ 6%, మహీంద్రా అండ్ మహీంద్రా 5% మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే మిగిలిన కంపెనీస్ను 15% మార్కెట్ షేర్ హోల్డ్ చేస్తున్నాయి. కమర్షియల్ వెహికల్స్ ప్రొడక్షన్ 12 to 14% CAGRతో, గమనిస్తే 13 to 15% CAGRతో, అలాగే సెగ్మెంట్ వైజ్ చూసుకుంటే 12 to 14% CAGRతో గ్రో అవ్వచ్చు. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్ షేర్ చూస్తే టాటా మోటార్స్ 36%, మహీంద్రా అండ్ మహీంద్రా 29%, అశోక్ లేలాండ్ 13%, మారుతి సుజుకి 6%, వీఆర్ కమర్షియల్ 5%గా ఉంది. ఇక చివరిగా 2 వీలర్ స్కూటర్ సేల్స్ని గమనిస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2021 నాటికి 4,592గా ఉంది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి 8,143గా పెరగడానికి అవకాశం ఉంది. 2 వీలర్ సేల్స్ 23,811గా, అలాగే 2 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకుంటే 2,130గా పెరగవచ్చు. ఇప్పుడు 2 వీలర్స్ మార్కెట్ షేర్ని చూసుకుంటే హీరో మోటార్కాప్ 36%, హోండా మోటార్స్ 26%, టీవీఎస్ మోటార్స్ 15%, బజాజ్ ఆటోస్ 11%, రాయల్ ఎన్ఫీల్డ్ 4%గా ఉంది. ఇప్పుడు మనం కంపెనీ కెపాసిటీస్, ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్ మోడల్స్, అలాగే ఆటో సెక్టార్కు ఉన్న ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. మార్చ్ 2022 సంవత్సరంలో హీరో ఎలక్ట్రికల్ కంపెనీ వారు 5 లక్షల యూనిట్ను కెపాసిటీ పెంచుతున్నట్లుగా అనౌన్స్మెంట్ చేశారు. అలాగే టాటా మోటార్స్ కంపెనీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 32 కోట్లను ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీ కెపాసిటీ పెంచుకున్నట్లుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. టాటా మోటార్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్పై మేజర్ ఫోకస్ అని పెట్టుకొని ఉంది. అక్టోబర్ 2021 సంవత్సరంలో టాటా మోటార్స్ వాళ్ళు టాటా పంజా అనే వెహికల్స్ను లాంచ్ చేశారు. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 5 లక్షల నుంచి 11 లక్షల వరకు ఉంది. ఈ కార్ 4 వర్టికల్స్లో అవైలబుల్గా ఉంది. టాటా మోటార్స్కి ప్యాసింజర్ వెహికల్స్లో కాంపిటేటర్ అయిన మారుతి సుజుకి కంపెనీ సెప్టెంబర్ 2022 సంవత్సరంలో గ్రాండ్ విటారా కార్ను లాంచ్ చేశారు. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైజ్ని చూస్తే 10,45,000గా ఉంది. అంతేకాకుండా కియా కంపెనీ క్యారెన్స్ ఎంపీవీని లాంచ్ చేశారు.
ఈ కార్ స్టార్టింగ్ ప్రైస్ని చూసుకుంటే నియర్లీ 9 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఆటో సెక్టార్కి ఉన్న ఆపర్చునిటీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇండియన్ గవర్నమెంట్ సెప్టెంబర్ 2021 PLR స్కీమ్లో ఆటో ఇండస్ట్రీ కోసం 25,938 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది 2026 సంవత్సరం నాటికి 42,500 కోట్లుగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనబడుతుంది. సెప్టెంబర్ 2021 రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలన్నిటికీ కూడా ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ను కార్స్లో మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలకు చెప్పారు. ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజిన్ అనేది పెట్రోల్తో పాటుగా ఎథనాల్తో కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చివరిగా సెగ్మెంట్ వైజ్ కంపెనీలను, అలాగే ఆ కంపెనీలకు ఉన్న స్టాక్ ప్రైజెస్, అలాగే ఆటో ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న కంపెనీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆటో ఇండస్ట్రీలో 2 వీలర్స్ కంపెనీస్ చూస్తే టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్ప్, మోటార్స్, బజాజ్ ఆటోస్ వంటి కంపెనీస్ మనకు కనిపిస్తాయి. ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ చూస్తే టీవీఎస్ మోటార్స్ 2,000 రూపాయలుగా, హీరో మోటార్ కార్ప్ 4,170 రూపాయలుగా, ఐసర్ మోటార్స్ 4,070 రూపాయలుగా, అలాగే బజాజ్ ఆటోస్ని చూస్తే 6,700 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 3 వీలర్స్ కంపెనీస్ చూసుకుంటే టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటోస్, అతుల్ ఆటోస్ కంపెనీలు మనకు కనిపిస్తాయి. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైజ్ని గమనిస్తే అతుల్ ఆటోస్ 570 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ కంపెనీస్ చూసుకుంటే అశోక్ లేలాండ్, బజాజ్ ఆటోస్, ఫోర్స్ మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, టాటా మోటార్స్ వంటి కంపెనీస్ మనకు కనిపిస్తాయి. ఈ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ మనం గమనిస్తే అశోక్ లేలాండ్ 180 రూపాయల్లో, ఫోర్స్ మోటార్స్ 3,630 రూపాయలుగా, మహేంద్ర అండ్ మహేంద్ర 1,700 రూపాయలుగా, టాటా మోటార్స్ 790 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పటి వరకు ఆటో సెక్టర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కానీ ఆటో ఇండస్ట్రీ అంటే కేవలం కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ మాత్రమే కాదు. కార్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్ కూడా అవసరం అవుతుంది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టీల్ కంపెనీస్, టైర్ కంపెనీస్, కారుకు టెక్నాలజీ సర్వీస్ను ప్రొవైడ్ చేసే కంపెనీలకు, ఎలక్ట్రికల్ వెహికల్స్కు కావాల్సిన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు, అంటే అన్నీ కూడా అంటే ఆటో ఇండస్ట్రీ సెక్టర్ కిందకే వస్తాయి. ఆటో ఇండస్ట్రీలో గ్రో అయ్యే కొద్దీ ఈ కంపెనీస్ కూడా మంచి ఆర్డర్స్ అని వస్తాయి. అందువలన ఈ కంపెనీస్ కూడా గ్రో అవుతాయి. దానితో ఈ కంపెనీ స్టాక్ ప్రైజ్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ మనకు కనిపిస్తుంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉంది. రెన్యూబుల్ ఎనర్జీలో ఉన్న ఆపర్చునిటీస్ తెలుసుకోవడానికి ఆ వీడియోని ఒకసారి చూడండి. ఏదైనా మీకు కంపెనీస్ గురించి కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.